ఫ్రెండ్స్, నేను మీ సందీప్ శాండీ. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే 6x8 పీవీసీ గ్యాంగ్ బాక్స్. ఈ గ్యాంగ్ బాక్స్కి 8 5-pin సాకెట్స్ ఎలా వైరింగ్ చేయాలో వితౌట్ స్విచ్చెస్ తోటి ఓన్లీ 5-pin సాకెట్స్కే ఏ విధంగా వైరింగ్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నీట్గా క్లియర్గా అర్థం కావాలంటే మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కంపల్సరీగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అయితేనే మీకు ఈజీ మెథడ్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నా చేతిలో ఉంది బ్లూ కలర్ కేబుల్. ఆ బ్లూ కలర్ కేబుల్ వచ్చేసి మనం ఈ బాక్స్కి మనం న్యూట్రల్కి యూజ్ చేస్తున్నాం ఆ బ్లూ కలర్ కేబుల్ని. ఇప్పుడు నేను ఆ టెర్మినల్కి స్క్రూ లూజ్ చేస్తున్నాను కదా, అది వచ్చేసి మనకు కనిపిస్తుంది కదా, మనం చూస్తుంటాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న టెర్మినల్ని మనం లూజ్ చేస్తున్నాను కదా, ఆ టెర్మినల్కి ఈజీ మెథడ్లో గుర్తుంచుకోవాలంటే దాని కిందాల పక్కన సైడ్ ఎన్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఎన్ ఈక్వల్ టు న్యూట్రల్ అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అదేవిధంగా నేను ఆ పక్కన ఉన్న 5-pin సాకెట్స్కి కూడా ఆ ఎన్ఎన్ మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి ప్రతి ఒక్కదాని స్క్రూస్ అనేది లూజ్ చేసేసాను. దాని తర్వాత వచ్చేసి నేను ఆల్రెడీ ముందుగానే వైర్లన్నీ కట్ చేసి స్లీవ్ తీసి పెట్టా. అవి తీసేసుకొని ఈ రెండు స్లీవ్ తీసిన కేబుల్స్ని ఒకటే టెర్మినల్లో ఆ సైడ్ నుంచి ఒకటి, ఈ సైడ్ నుంచి ఒకటి మంచిగా కరెక్ట్గా స్లీవ్స్ని టైట్గా ఫోల్డింగ్ చేసుకొని అందులో స్క్రూ టెర్మినల్లో పెట్టేసి మనం టెస్టర్ తోటి మంచిగా గట్టిగా బిగించుకోవాలి. నేను ఆల్రెడీ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. అదే మాదిరిగా అదే విధంగా మనం కూడా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదే లూపింగ్ సేమ్ ఈ 5-pin సాకెట్ నుంచి ఇంకో ఎండ్ వచ్చింది కదా, ఆ ఎండ్ తోటి ఇంకొక 5-pin సాకెట్లో ఎన్ఎన్ మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత నుంచి దాని పక్కన ఇంకో 5-pin సాకెట్ ఉంది కదా, దానికి కూడా న్యూట్రల్ కావాలి కదా, అందు గురించి అని మనం ఇంకో కేబుల్ కనెక్ట్ చేస్తున్నాం. ఈజీ ప్రాసెస్ ఇది. ఒకసారి క్లియర్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అసలు స్విచ్చెస్ లేకుండా, 1-way స్విచ్చెస్ లేకుండా ఓన్లీ 5-pin సాకెట్స్కి కలెక్షన్. కొంతమంది మిత్రులు అడిగారు మనల్ని ఈ విధంగా ఒకసారి చేసి చూపియన్నా అని. ఓకే అని చెప్పేసి చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో తెలియని వాళ్ళకు మంచి ఇన్ఫర్మేషనే అని అనుకుంటున్నాను నేను. కామెంట్లో మీరు చెప్పండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు మనకు కిందలో ఉన్న 4 5-pin సాకెట్స్కి న్యూట్రల్ వచ్చేసింది. ఇప్పుడు అదేవిధంగా మీద ఉన్న ఈ వీటికి కూడా కావాలి కదా న్యూట్రల్ సప్లై. చూడండి ఏ విధంగా ఇస్తున్నానో. ఆల్రెడీ ఎన్ఎన్ మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్ని స్క్రూస్ అనేది లూజ్ చేసిన తర్వాత బ్లూ కలర్ కేబుల్ ఒక టెర్మినల్కి కనెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత నుంచి దాని పక్కన ఉన్న 5-pin సాకెట్కి సేమ్ కింద ఏ విధంగా అయితే చేసామో పైన ఒకటి అదేవిధంగా ఆ సైడ్ ఏ విధంగా చేసామో ఇప్పుడు ఈ సైడ్ కూడా అదే విధంగా చేస్తున్నాము. ఈ వీడియో మరీ లెంతింగ్ ఉంటుంది, మళ్ళీ ఇబ్బందిగా ఫీల్ అవుతారు మీరు చూడడానికని ఆల్రెడీ మన కేబుల్స్ అన్నిటికీ స్లీవ్ తీసేసి రెడీగా పక్కన పెట్టుకొని ఓన్లీ వైరింగే చూపిస్తున్నాను. ఇక స్క్రూ ఫిట్టింగ్స్ అని చెప్పేసి అవి స్క్రూస్ ఆ ఫిట్టింగ్ అదంతా వీడియో తీస్తలే. అది తీస్తే వీడియో ఈజీగా 15-20 మినిట్స్ ఎక్కువ అవుతుంది. అర్థం చేసుకోండి కొద్దిగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం న్యూట్రల్ ఎండ్కి వచ్చేసాం, లాస్ట్ 5-pin సాకెట్కి వచ్చాం. ఈ 5-pin సాకెట్కి లాస్ట్ వన్ ఇది. ఈ టెర్మినల్ నుంచి మనకు ఈ కేబుల్ అనేది ఈ బాక్స్కి బయట నుంచి వచ్చే న్యూట్రల్ కేబుల్ అన్నమాట. ఇది పెద్ద కేబుల్ కనెక్ట్ చేశాను కదా బ్లూ కలర్ది, ఇప్పుడు చేస్తున్నాను కదా. ఇది వచ్చేసి మనకు బయట నుంచి ఈ బాక్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రల్ వచ్చే కలెక్షన్, అది మెయిన్ కలెక్షన్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ సైడ్ ఉన్న లైన్కి న్యూట్రల్ వచ్చింది, కానీ ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి కూడా వెళ్ళాలి కదా న్యూట్రల్. అందు గురించి అని ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి ఒక న్యూట్రల్ బ్లూ కలర్ కేబుల్ని ఆల్రెడీ స్లీవ్ తీసి ఉంచేసాను. ఈ విధంగా మనం లూపింగ్ చేసుకోవాలి. ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి లూపింగ్ చేస్తే కదా అప్పుడు మనకు న్యూట్రల్ అటు పాస్ అవుతుంది, లేకపోతే అది వర్కౌట్ కాదు. ఓకే, ఈ విధంగా ఈ సైడ్ కనెక్ట్ చేసుకొని దాని ఎడ్జెస్ని ఆ సైడ్ మళ్ళీ ఆ స్క్రూ లూజ్ చేసి
దీన్ని అందులో ఇరికిచ్చేసి టైట్గా బిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఈ బాక్స్కి వచ్చేసి న్యూట్రల్ ఏ విధంగా ఇచ్చేసానో చూశారు కదా. సింపుల్గా ఈజీ మెథడ్గా ఈ బాక్స్కి అయితే న్యూట్రల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ రెడ్ కలర్ కేబుల్, ఈ రెడ్ కలర్ కేబుల్ని మనం ఫేజ్కి వాడుతున్నాం. ఫేజ్ అయినా సరే, లోడ్, లైన్, లోడ్, దీని మీద అయితే ఎల్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఆ టర్మినల్ స్క్రూ లూజ్ చేస్తున్నాను కదా, ఆ టర్మినల్ పక్కల మనకు ఎల్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఎల్ ఈక్వల్ టు లైన్ లేదంటే లోడ్. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ రెడ్ కలర్ కేబుల్కి కూడా స్లీవ్స్ అన్ని తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ 5 పిన్ సాకెట్కి ఎల్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి మనం వచ్చేసి ఈ రెడ్ కలర్ కేబుల్ అనేది కనెక్ట్ చేసేసుకోవాలి. అది ఏ విధంగా కనెక్ట్ చేయాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. నీట్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి మన రెడ్ కలర్ కేబుల్ ఉంది కదా, ఈ లెంత్ పొడవుగా ఎక్కువ ఉన్న కేబుల్ ఉంది చూడు, ఇది యాక్చువల్గా అసలు మనకు బయట నుంచి వెళ్ళి మెయిన్ సప్లై బాక్స్కి వస్తుంది అన్నమాట. బయట నుంచి బాక్స్కి వచ్చేది లైన్ అది. దాని తర్వాత నుంచి వెళ్ళి లూపింగ్ ద్వారా మన పక్కన ఉన్న 5 పిన్ సాకెట్కి వెళ్తుంది. మళ్ళీ అదే విధంగా ఇప్పుడు ఇంకో కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను కదా, దీని ద్వారా మన పక్కన ఉన్న సాకెట్కి మళ్ళీ లైన్ వెళ్తుంది. అంతే. ఇదే మాదిరిగా మనము వైరింగ్ అనేది ఈజీ మెథడ్గా చేసుకోవచ్చు. ఆ లూపింగ్ చేసిన కేబుల్స్ అన్నీ కూడా ఈ సైడ్ నుంచి వెళ్ళి ఆ సైడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను అందులో పెట్టి నార్మల్గా ఇట్లా లాగి చూశాను, అది కొంచెం స్లీవ్ చిన్నగా తీసింది ఉండే. ఇలాంటివి కూడా మనం గమనించుకోవాలి. స్లీవ్ కొంచెం పెద్దగా తీసి ఫోల్డింగ్ చేసి మరి పెట్టాలి. కాకపోతే మన స్క్రూ ఫిట్టింగ్లో కొద్దిగా హోల్స్ అనేది దగ్గర చిన్నగా ఉంటాయని చెప్పేసి ఫోల్డింగ్ అయితే చేస్తలేదు నేను. హోల్స్ పెద్దగా ఉంటే మాత్రం మీరు మాత్రం కంపల్సరీ ఆ స్లీవ్ తీసిన కేబుల్ని ఫోల్డ్ చేసి ఎడ్జెస్ట్ని ఫోల్డ్ చేసి మాత్రమే ఫిట్ చేసుకోండి. మోడల్ అయితే కంపల్సరీ ఫోల్డ్ చేసుకోవాలి, అది బాగుంటుంది. స్క్రూ ఫిట్టింగ్ కదా, కొంచెం చిన్నగా ఉంటాయి హోల్స్. ఇదే మాదిరిగా మొత్తం ఇప్పుడు 8 5 పిన్ సాకెట్స్కి కూడా ఇదే మాదిరిగా మనం లూపింగ్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకుంటే 1కి 2 సార్లు చూడండి ఫ్రెండ్స్. కొత్త తెలియని విషయాలు తెలుసుకోవడంలో తప్పేం లేదు. 1కి 4 సార్లు చూసి అయినా తెలుసుకోండి. ఇప్పుడు ఇదే మాదిరిగా ఆ సైడ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ సైడ్ కూడా ఎల్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి మనం కనెక్ట్ చేస్తున్నాము. దాని తర్వాత నుంచి ఇంకొకటి లూపింగ్ ద్వారా లూపింగ్ 1 by 1 మనం కనెక్ట్ చేసుకుని రావాలి. ఈ 2 స్క్రూస్ కూడా ఓకే. ఇప్పుడు ఇది ఎలా వర్కింగ్లో ఉంటుందంటే, ఇప్పుడు మనం బయటికి 2 బ్లూ అండ్ రెడ్ కలర్ కేబుల్స్ తీసాం కదా, ఇవి డైరెక్ట్ ఏదైనా ప్లగ్లో కానీ ఏదైనా కలెక్షన్ ఇచ్చేసామనుకో, ఆటోమేటిక్గా ఇవి 5 పిన్ సాకెట్స్ మొత్తం కూడా రన్నింగ్లోనే ఉంటాయి. 8 యూజ్ చేసుకోవచ్చు. ఛార్జింగే కానీ సౌండ్ సిస్టమే కానీ చిన్నగా. ఇవన్నీ 6 amps కాబట్టి మరీ హెవీ లోడ్ వాడకూడదు వీటికి. టీవీ, హోమ్ థియేటరు అండ్ సెటప్ బాక్స్ ఇట్లా సంథింగ్ ప్రతి ఒక్కటి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, మనకు పైన నుంచి వెళ్ళి ఫేజ్ వచ్చేసింది, లైన్ వచ్చింది. ఈ కింద దానికి కూడా లైన్ అనేది లూపింగ్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు దానికి దీనికి మధ్యలో గ్యాప్ వచ్చేసింది కదా, గ్యాప్ వచ్చింది కాబట్టి మన మధ్యలో లూపింగ్ కలిపితేనే మనకి ఈ సైడ్ ఉన్నదానికి కూడా, అంటే కింది సైడ్ అనుకోండి, ఇప్పుడు మనం చూసేది మీరు చూస్తున్నారు కదా, మీకు ఈ కింది సైడ్ ఉన్నదానికి కూడా లైన్ రావాలి అంటే మధ్యలో ఈ కేబుల్ ఒకటి కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నట్టయితే మొత్తం 8 5 పిన్ సాకెట్స్కి కూడా న్యూట్రల్ అండ్ ఫేజ్ క్లియర్గా ఉంది కాబట్టి అన్నీ కూడా వర్కింగ్లో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే సింపుల్ మెథడ్గా ఈజీగా చూపించానని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మీరు కూడా ఈజీగా నీట్గా క్లియర్గా అర్థం చేసుకోండి. ఏ విధంగా వచ్చిందో చూడండి. మనకు ఫేజ్ ఫస్ట్
మనకి ఎల్ అని మెన్షన్ చేసి ఉంటుంది టెర్మినల్ పక్కల. అక్కడ మెన్షన్ చేసి ఉన్న మాదిరిగానే చేసుకున్నా కూడా ఈజీ మెథడ్గా అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మనకి ఎలా వచ్చింది, దాని పక్కన ఉన్న 5 పిన్ సాకెట్కి ఎల్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి వచ్చింది. మళ్ళీ దాని తర్వాత నుంచి వెళ్ళి మళ్ళీ పక్కన ఉన్న సాకెట్, మళ్ళీ పక్కన ఉన్న సాకెట్. ఓకే, ఇక్కడ ఉన్న 8 సాకెట్స్ ఉన్నాయి, 8కి అయిపోయింది. నెక్స్ట్ న్యూట్రల్ ఏ విధంగా వచ్చింది చూడండి. 5 పిన్ సాకెట్కి మనకు రైట్ సైడ్లో ఉన్న దానికి ఎన్ అని మెన్షన్ చేసి ఉంటుంది, ఎన్ ఈక్వల్ టు న్యూట్రల్. సేమ్ అదే మాదిరిగా అన్నీ ఉన్న టెర్మినల్కి కూడా అన్నీ ఉన్న సాకెట్ టెర్మినల్కి కూడా న్యూట్రల్ బిగ్ విషయం. దీని తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు అంతే ఫ్రెండ్స్, అయిపోయింది కదా ఇప్పటికైతే. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి ఈ 6x8 గ్యాంగ్ బాక్స్కి మనకు వైరింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్గా ఫైనల్ ఫిట్టింగ్ అన్నమాట. ఇది 4 స్క్రూస్ ఉంటాయి. ఆ 4 స్క్రూస్ని అక్కడ ఆల్రెడీ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ని మనం గట్టిగా బిగించేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనది ఈ మాదిరిగా ఈజీగా లాస్ట్కి ఫిట్ చేసేసుకుంటే ఎక్స్టెన్షన్ బాక్స్ అనేది ఈజీ మెథడ్లో వైరింగ్ ఫినిష్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్.